దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము. ఆ అధ్యాయంలో కొన్ని విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరందరూ శ్రద్ధగా వినవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే యెహోవా యొద్ద మాత్రమే దొరికేటువంటి కొన్ని అంశాలను నేను మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను. యెహోవా యొద్ద మాత్రమే దొరికేటువంటి కొన్ని విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. మన అంశములు ఏంటంటే క్షమాపణ, కృప, విమోచన. మన అంశం ఏమై ఉన్నది? క్షమాపణ, కృప, విమోచన. ఈ మూడు విషయాలను వాక్య భాగంలో మనం చూస్తే 4వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. హల్లెలూయా. ఏం దొరుకుతుందంట? దేవుని యొద్ద క్షమాపణ దొరుకుచున్నది. జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని యొద్ద దొరికేటువంటిది ఏంటిది? అది క్షమాపణ. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రెండవదిగా 7వ వచనంలో మనం చూస్తే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. రెండవదిగా ఏం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? కృప దొరుకును. ఎవరి మీద ఆశ పెట్టుకుంటే? యెహోవా మీద నీవు ఆశ పెట్టుకున్నట్లయితే ఆయన యొద్ద నీకు కృప దొరుకుచున్నది. దేవుని యందు భయభక్తులు నిలిపినట్లయితే దేవుని యొద్ద నీకు క్షమాపణ దొరుకుచున్నది. మూడవదిగా జ్ఞాపకం చేసుకుంటే, మూడవదిగా మనం చూసినట్లయితే 7వ వచనంలో ఆఖరి లైన్లో, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఏం దొరుకుతుంది? దేవుని యొద్ద సంపూర్ణమైన విమోచన దొరుకును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ అధ్యాయంలో 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 3 విషయాలు. మొదటగా క్షమాపణ, రెండవది కృప, మూడవది విమోచన కదా. ఈ 3 విషయాలు ఎవరి దగ్గర దొరుకుతాయి? దేవుని యొద్ద మాత్రమే దొరుకుతాయి. ఈ 3 మనుషుల దగ్గర దొరకవు. ఏ సూపర్ మార్కెట్లో కూడా దొరకవు. ఎక్కడ దొరుకుతాయి అంటే దేవుని యొద్ద మాత్రమే ఈ 3 దొరుకుతాయి అని చెప్పి బైబిల్ మనకి సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇవి 3 కూడా యెహోవా యొద్ద మాత్రమే దొరుకును కనుక మనం చేయవలసింది ఏంటి అంటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనంలో తెలియచేయబడిన రీతిగా మనం చూస్తే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. అర్థమవుతుందా? ఇవి 3 యెహోవా యొద్ద దొరుకుచున్నవి. దేవుని యొద్ద దొరికేటంటే ఈ 3 కాబట్టి మనం ఏం చేయాలండి? దేవుని యొద్దే దొరుకుచున్నవి కాబట్టి మనం చేయవలసింది ఏంటి అంటే, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఏం చేయాలి? ఆయనను వెదకాలి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను మీరు వెదకుడి, ఆయన సమీపముగా ఉన్నప్పుడే ఆయనను వేడుకోవాలి. నీకు ఏదైనా కావాలి అన్నా ఎక్కడ దొరుకుతుంది అంటే దేవుని సన్నిధిలో మాత్రమే. అది ఎప్పుడు ఎలాగూ పొందుకోవాలి అంటే, ఆయన ఎప్పుడైతే నీ వద్దకు వస్తున్నారో, ఎప్పుడైతే నీకు సమీపముగా ఉన్నారో అప్పుడు నువ్వేం చేయాలంట? ఆయనను వేడుకోవాలి. నీకు క్షమాపణ లేదా? కృప లేదా? విమోచన లేదా? నీకు ఏది కొదువుగా ఉంది? ఆ విషయంలో నువ్వేం చేయాలంటే దేవుని యొద్ద వేడుకోవాలి. మనం కూడా వేడుకుంటూ ఉంటాం దేవుని యొద్ద. చాలా విషయాలు వేడుకుంటాం, అవునా? ఏం వేడుకుంటాం చెప్పండి? మోకరించగానే కండ్లు మూసుకుని కన్నీటితో క్షమించమని చేసే ప్రార్థన ఎంతమందికి ఉంది ఈరోజు? అర్థమవుతుందా? కన్నీటితో మోకరించగానే మన ప్రార్థనలో మొట్టమొదటిగా క్షమాపణ ప్రార్థన చేసేది ఎంతమంది?
మనం స్టార్టింగ్ నుంచి ముగించేంత వరకు మనం చేసే ప్రార్థన ఏంటంటే ఆశీర్వాదాల ప్రార్థన. అవునా? ఏం ప్రార్థన చేస్తాం? ఆశీర్వాదాల ప్రార్థన. మనకున్న అవసరతల కొరకు, మనకున్న సమస్యల కొరకు మాత్రమే మనం ప్రార్థన చేస్తాం. మనకున్న వ్యాధుల విషయంలో, బాధల విషయంలో మాత్రమే మనము ప్రార్థన చేస్తాం. కానీ దేవుని యొద్ద దొరికేటువంటి ఈ 3 విషయాలు మాత్రము, యెహోవా మీకు దొరుకు కాలమునందే ఆయనను వెదకమని, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకోమని వాక్యం సెలవిస్తుంది కదా. వాక్యాన్ని ఆధారం చేసుకుని ఎప్పుడైనా సరే ఆయన దొరికే కాలమునందు మనము ఒకవేళ ఆయనను వెతుకుచున్నామా? ఆయన మనకు సమీపముగా ఉన్నప్పుడే మనకు ఒకవేళ క్షమాపణ లేదు అని మనం తెలుసుకున్నప్పుడు క్షమించమని ఎప్పుడైనా మన అపరాధముల నిమిత్తము ప్రార్థన చేసామా? పరిశీలన చేసుకోవాలి. దేవుని పిల్లలుగా ఎదుగుచున్నటువంటి మనము, ఆయన సన్నిధిలో సాగుచున్నటువంటి మనము చాలా మనకి అవసరమై ఉన్నది పరిశీలన. ఎంతసేపు మనము నా పిల్లల్ని దీవించు, నన్ను దీవించు, నా భర్తను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, అది ఇవ్వయ్యా, ఇది ఇవ్వయ్యా కదా. ఈరోజు ఏదైనా మనం అడిగింది పొందుకున్నామంటే దానికి ఇంకొకసారి ఇంకొక విధముగా ఇవ్వమని, ఇంకా 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 మనం బ్రతికినంత కాలము వీటి కోసమే ప్రార్థన చేస్తున్నాం. కానీ అసలు నేను ఎలా జీవిస్తున్నాను, నా ప్రవర్తన ఎలా ఉంటుంది, దేవుని సన్నిధిలో నా జీవిత విధానం ఎలా ఉంటుంది, దేవుని దగ్గర నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను, అసలు నేను క్షమించబడ్డానా లేదా, రక్షించబడ్డాము అన్నటువంటి భ్రమలో మనం బ్రతుకుచున్నాము. కానీ దేవుని యొద్ద క్షమాపణ నాకు ఉందా లేదా, అసలు నేను పొందుకున్నానా లేదా, దేవుడు నన్ను క్షమించాడా లేదా, నేను ఏ పాపములో ఉన్నాను, ఏ అతిక్రమము నాలో ఉంది, అసలు నేను ఎలా బ్రతుకుచున్నాను, ఈ విషయంలో నేను ఎలా దేవుని క్షమించమని అడగాలి. ఇలాంటి పరిశీలన మనకు ఉండట్లేదు. దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన క్షమించగలిగేటువంటి దేవుడు. కాబట్టి వాక్యములో భక్తులు సెలవిస్తున్నారు చక్కగా. ఏమని సెలవిస్తున్నారు? యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకండి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను మీరు వేడుకోండి. హల్లెలూయా. సమీపముగా ఉన్నప్పుడే వేడుకోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి రానాయన అంటే కుదురుతుందా? కుదరదు. బస్సు వచ్చినప్పుడే ఎక్కాలి. కొంతసేపు ఆగు, నేను తర్వాత ఎక్కుతానంటే ఆగుద్దా బస్సు? ఆగదు. టైంను బట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సమీపముగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంట? ఆయనను వేడుకోవాలి. ఈ కృప, విమోచన, క్షమాపణ. కృప, విమోచన, క్షమాపణ కదా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో మనం చూస్తే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగి ఉన్నదంట? దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి మాత్రమే ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ. 3 అంశాలు వచ్చినాయా లేదా? ఇక్కడ చెప్పాలి. 3 అంశాలు వచ్చినాయా? దేవుని కృప, దేవుని కృప, మహదైశ్వర్యము. అర్థమవుతుందా? దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన విమోచనము. ఆయన మహదైశ్వర్యమును బట్టి మనకు కృప దొరుకుచున్నది, అనగా మరలా తిరిగి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన రక్తము వలన మనకు విమోచన దొరుకుచున్నది, అలాగే మన అపరాధములకు క్షమాపణ మనకు దేవుని యొద్ద దొరుకుచు ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప చూపించటానికి, క్షమించటానికి, అలాగే విమోచించటానికి ఆయనకి ఏమాత్రం కూడా లేమి కలిగిన దేవుడు కాదంట. ఆయన ఐశ్వర్యం అంత ఉందంట, కరిగిపోయినటువంటి ఐశ్వర్యం. హల్లెలూయా. ఏంటి ఆ ఐశ్వర్యం అంటే? తరతరాలు తిన్న తరిగిపోయిన ఆస్తి కాదు. అర్థమవుతుందా? తరతరాలు తిన్న తరిగిపోని ఆస్తి కాదు. నేను 4 తరాల వరకు సంపాదించి పెట్టాను అని చెప్పుకునేటువంటి ఐశ్వర్యము కానే కాదు. ఆయన కృప మహదైశ్వర్యం అంట. ఆయన కృప ఆయన ఐశ్వర్యములో నుంచి ఇవ్వటానికి చాలా ఉందంట. హల్లెలూయా. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటగా క్షమాపణ. మొదటగా ఏంటి? మన అంశములో
క్షమాపణ. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించుట అనేది దేవుని యొక్క లక్షణమై ఉన్నది. క్షమించుట అనేది దేవుని యొక్క లక్షణము. కాబట్టి యేసు ప్రభు వారు ఏం చేశారంటే, దేవుని ఆ సిలువలో వేలాడుచు అందరి నిమిత్తం ఆయన ప్రార్థన చేశారు. ఆయన తండ్రికి ఏమని ప్రార్థన చేశారు? ఏమని ప్రార్థన చేశారు? తండ్రి, వీరందరూ కూడా ఏం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభువా, దయతో వీరిని క్షమించయ్యా. హల్లెలూయా. ఎవ్వరు అక్కడ ఉన్నటువంటి బంధించిన వారి కోసమో, లేదంటే అప్పగించిన ఇస్కరియోతు యోధా గురించో, సిలువలో బంధించి మేకులు కొట్టిన వారి గురించో, లేదంటే బెళ్ళెముతో పొడిచిన వారి గురించో, తీర్పు తీర్చిన వారి గురించో, ఈయనకి సిలువకు అప్పగించబడాలని కేకలు వేసిన వారిని అంతవరకు కానే కాదు. ఆయన ఎంతమందిని ఎవరిని అన్నారు అంటే అందరినీ అన్నాడు. హల్లెలూయా. లోకములో ఉన్న వారందరినీ కూడా క్షమించమని ఆయన తండ్రిని వేడుకున్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమాపణ అనేది, క్షమించుట అనేది మన దేవుని యొక్క లక్షణమై ఉన్నది. ఇప్పుడు ఆయన పిల్లలైనటువంటి మనకు కూడా ఆ లక్షణం ఉండాలి కదా. ఎంతసేపు పిల్లలు వారసులు అంటే ఆస్తులకి ఐశ్వర్యాలకి హక్కుదారులా చెప్పాలి. వారి పోలికలతో పుట్టడం వరకేనా? వీరు పలానా వారి పిల్లలండి, అలాగే ఉన్నారు అచ్చం అని అంటారు కదా. వారి పోలికలతో పుట్టటమేనా? వారి బుద్ధులు కూడా రావాలి కదా, ఆ లక్షణాలు కూడా రావాలిగా మనకి. మన తండ్రి పిల్లలమైనటువంటి మనమందరము కూడా ఏ లక్షణం కలిగి ఉండాలి? ఇప్పుడు మన తండ్రి యొక్క లక్షణము ఏంటది? క్షమించే మనసు. క్షమించే మనసు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 56వ అధ్యాయంలో 5వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ప్రభువు ఎలాంటి వాడు అని అక్కడ మన జ్ఞాపకం చేస్తుందంటే, నీవు దయాళుడవు, క్షమించటానికి సిద్ధమైన మనసు గలవాడు అని తెలియజేస్తుంది. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడంట? దయగలిగిన దేవుడంట. ఆ దయగలిగినటువంటి దేవుడు ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు అంటే, నిన్ను నన్ను క్షమించటానికి సిద్ధమైన మనసు గలవాడవు. మన పాపముల నుండి మనకు క్షమాపణ కలగాలి అంటే ఆయన రక్తము చిందించబడాలి. మన పాపముల నుండి మనకు క్షమాపణ కలగాలి అంటే ఆయన రక్తము చిందించబడాలి. చూడండి, ఆయన దయగలిగినటువంటి దేవుడు సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనములో ఆయన రక్తాన్ని చిందించినట్లుగా దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మన పాపముల నుంచి మనలను విడిపించటానికి, మనలను క్షమించటానికి ఆయన రక్తాన్ని మన కొరకు చిందించి ఉన్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, మన దేవుడంట మనము పాపము లేనటువంటి రక్తము మనకు కావాలి కాబట్టి ఆయన అమూల్యమైనటువంటి పాపము లేని రక్తాన్ని చిందించిన యేసు ప్రభు వలన మాత్రమే మనకు క్షమాపణ దొరుకుచున్నది. కనుక యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను ఏం చేస్తుంది? పవిత్రులనుగా చేస్తుంది. హల్లెలూయా. ఒకవేళ యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడకపోతే మనం పవిత్రులమా అపవిత్రులమా చెప్పాలి. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది అంటే, ఆయన రక్తము వలన మాత్రమేనంట, యేసు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. ఈ పవిత్రపరిచేటువంటి రక్తము, మన కొరకు చిందించినటువంటి రక్తము, మన కోసము దారపోసినటువంటి రక్తము ఎదురు చూస్తూ ఉందంట మనల్ని పవిత్రులుగా చేయాలని. ఒకవేళ నీవు పవిత్రపరచబడిన తరువాత కూడా ఒకవేళ అనేక మార్లు అనేక విషయాలలో దేవుడు నిన్ను క్షమించినా కానీ కదా, ఆయన నిన్ను క్షమించటానికి సిద్ధ మనసు గలవాడని కీర్తన గ్రంథంలో తెలియచేయబడింది. క్షమించటానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నా ఒకవేళ నీవు ఆయన యొద్దకు రాలేకపోతున్నావేమో, నీ పాపముల విషయంలో నీవు పవిత్రపరచబడటానికి దేవుని యొద్ద క్షమించమని అడగలేకపోతున్నావేమో,
జ్ఞాపకం చేసుకో. దేవుడైతే ఆలస్యం చేయటానికి ఆయన ఏమాత్రము కూడా ఆయన ఉద్దేశము కాదు. ఆయన సిద్ధ మనసుతో ఉన్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు వచ్చి నీ విషయంలో నువ్వు ఏ అపవిత్రతలో ఉన్నావో, ఏ పాపము చేత నీవు జీవిస్తూ ఉన్నావో, ఏ దోషము నిన్ను ఏలుబడి చేస్తుందో ఆ విషయంలో నీవు గనుక కన్నీరు కార్చి దేవుని దగ్గర క్షమించమని నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు నిన్ను క్షమించి నీ అపవిత్రత నుంచి ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా నిన్నేం చేస్తాడంట? దేవుడు పవిత్రులుగా చేస్తాడంట. హల్లెలూయా. ఆ పవిత్రత నీకు కావాలి అంటే, దేవుని యొద్ద నీకు క్షమాపణ కావాలి అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వేం చేయాలి? నీలో ఏ దోషం ఉంది, ఏ పాపం ఉంది, ఏ అపరాధం ఉంది అని చెప్పి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర కన్నీటితో క్షమించమని ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తారు. హల్లెలూయా. కనుక క్షమాపణ పొందాలంటే మనం చేయవలసింది మన పాపములను మనము ఒప్పుకోవాలి. అర్థమవుతుందా? క్షమాపణ పొందాలంటే మనం ఏం చేయాలి? మన పాపములను మనము దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి లేదా? ఒప్పుకోవాలి. చూడండి, యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని వాక్యములో ఒక స్త్రీ మనకు కనిపిస్తూ ఉంటుంది. లోకాసు వార్త 7వ అధ్యాయంలో ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు వారినంట భోజనానికి ఆహ్వానించారంట. భోజనానికి ఆహ్వానించి ఆయనకు చేయవలసినటువంటి మర్యాదలు అక్కడ వారు చేయలేదు. కానీ అక్కడ ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ ఎవరు అంటే పాపాత్మురాలైన స్త్రీ. ఎవరు ఆమె? పాపాత్మురాలైన స్త్రీ. అంటే వాళ్ళ అమ్మ నాన్న ఆ పేరు పెట్టారా? చెప్పాలి. వాళ్ళ అమ్మ నాన్న ఆ పేరు పెట్టారా? ఎవరైనా పెడతారా అసలు? వారి పిల్లలకి పాపాత్ముడు, పాపాత్మురాలు అని పెడతారా? పెట్టరు. మనం సొంతంగా తెచ్చుకునే బిరుదులు అన్నమాట ఇవన్నీ కదా. వారికి ఉన్నటువంటి టాలెంట్ని బట్టి ఎలా అవార్డులు పొందుకుంటున్నారో అట్లాగే మనం కూడా ఈ లోకంలో మనం జీవించిన విధానమును బట్టి కొన్ని బిరుదులు తెచ్చుకుంటూ ఉంటాం. తల్లిదండ్రులు పెట్టిన పేరు కాకుండా కొన్ని పేర్లు, గయ్యాళి, అవునా, కఠినమైన మనస్సు, ఇట్లా కొన్ని విషయాలు చాలా ఉంటాయి అనుకోండి. ఇక్కడ ఈ స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ అని వ్రాయబడింది. ఆమె జీవితంలో ఆమె చేసిన పాపమును బట్టి దేవుడు క్షమించటానికి సిద్ధమైన మనసు కలిగిన వాడని గ్రహించుకుంది. ఆమె తెలుసుకుంది పాపాత్మురాలే. ఈ లోకములో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. నిజమే కదా. ఎవరు నీతిమంతులు లేరు. ఆ స్త్రీ అనే కాదు, ఎవరూ లేరు. కానీ ఆ స్త్రీకి ఒక మనసు వచ్చిందంట. ఏంటి ఆ ఆలోచన, ఆ మనసు అంటే ఆయన క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆయన రక్తము అపవిత్రులను పవిత్రులుగా చేస్తుంది అనేటువంటి ఆలోచన ఆ స్త్రీకి వచ్చింది. ఒకవేళ మనము ఆయన పాదాల దగ్గరకు వెళ్ళి మనము ఒకవేళ దేవుని సన్నిధిలో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి ఏం చేస్తాడంటే సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఆ ఆలోచన ఆ స్త్రీకి వచ్చింది కనుక ఇప్పుడు ఆ స్త్రీ అంట యేసుప్రభు వారు పలానా ఇంట్లో ఉన్నారు అని చెప్పి విన్నదంట. ఆమెకు అక్కడ ఆహ్వానం లేదు. ఆమెను ఎలా చూస్తున్నారంటే ఈమె పాపాత్మురాలు అనే రీతిగా చూస్తున్నారు. కాబట్టి ఆ స్త్రీకి ఆహ్వానం లేకపోయినా ఆమె క్షమించబడటానికి, పవిత్రపరచబడటానికి, ఆమె అతిక్రమములు, ఆమె పాపములు దేవుని యొద్ద ఒప్పుకోవటానికి యేసుప్రభు ఉన్న చోటికి ఆమె వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి ఎవరికీ భయపడలేదు, మనుషులకు భయపడలేదు. మనుషుల వలన పవిత్రులుగా మార్చబడలేరు ఎవరు కదా. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి వెనుకగా వెళ్ళంట వెంటనే ఆయన పాదాల మీద పడి తన కన్నీరు కార్చి తన పాపములన్నీ కూడా ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని
విడిచిపెట్టిందంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ రోజు ఆ స్త్రీ ఆ రీతిగా తన కన్నీటితో యేసయ్య పాదాలు కడిగి ప్రార్థించి క్షమించమని అడిగింది. కనుక దేవుడు ఏం చేశారండి, సరే వెళ్ళు ఈ రోజుకి పర్వాలేదులే, మరి ఒకసారి మాట్లాడుకుందాం, నువ్వు చేసింది ఏమన్నా చిన్న పైన, చిన్న తప్ప, చిన్న పాపమా కదా, నీ పేరే పాపాత్మురాలని ఉంది కదా, ఇంకొకసారి చూసుకుందాంలే, ఈ ఒక్కరోజుతో నీకు అయిపోదు అని చెప్పి దేవుడు పంపించి వేయలా. హృదయాంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు ఏమని సెలవిస్తున్నారు అంటే, ఆ విస్తారమైనటువంటి పాపములు క్షమించానమ్మా. హల్లెలూయా. స్త్రీ ఎప్పుడైతే పాపములను కన్నీటితో యేసు పాదాల వద్ద ఒప్పుకుందో, ఆ ఒప్పుకున్నది కనుక ఆమె పాపములు క్షమించబడిన. విస్తారముగా దేవుని దగ్గర ప్రేమించి కన్నీరు కార్చి ఒప్పుకుని విడిచిపెట్టింది కనుక దేవుని యొద్ద ఆమె విస్తారమైన పాపములు క్షమించబడినవి. హల్లెలూయా. ఆయన క్షమించటానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నారా లేదా? ఉన్నారు. కానీ మనమేం చేయాలి అంటే, క్షమించే దేవుని యొద్దకు వచ్చి ఆయన దయగలిగిన దేవుడని మనము జ్ఞాపకం చేసుకుని మన పాపములను మనము ఒప్పుకోవాలి. నువ్వు ఏ పాపములో ఉన్నావో, ఏ దుర్నీతిలో ఉన్నావో, నీకున్న స్థితి ఏమై ఉన్నదో దానిని నువ్వేం చేయాలంటే దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాలి. అంతేకాని అందరితో కలిసి కొట్టుకుపోయే రీతిలో ప్రార్థన చేయకూడదు. అర్థమవుతుందా? నేనేం చేశానో నీకే తెలుసయ్యా, నేను ఎలాంటి దాన్నో నీకే తెలుసు ప్రభువా, నువ్వు ఎలాంటి దానివో చెప్పు దేవునికి. అసలు నీ పాపమేమై ఉన్నదో కదా. కోపమే పాపం అంట. వ్యభిచారం చేస్తేనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక పాపం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గర క్షమించమని ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా క్షమిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచుకోకుండా మనం ఏం చేయలేము కదా. దేవునికి ఇష్టలై మనం జీవించలేము. చూడండి, దేవుని వాక్యముల ఉదాహరణకు మనం ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యములో సెలవీయబడదు కదా. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 43వ వచనములో మనం చూస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందుకుంటాడు. అర్థమవుతుందా? ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే ఆయన నామము మూలముగా ఏం పొందుకుంటారు? క్షమాపణ పొందుకుంటారు. దేవుని నామము మూలముగానే కానీ ఎవరి ద్వారా నీ పాపాలు వచ్చి నా చెవిలో చెప్తే నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తే నీకేం దొరకదు? క్షమాపణ దొరకదు. ఒక 10,000 పంపించి నా కోసం ప్రార్థన చేయండి అంటే నీకు క్షమాపణ అనేది దొరకదు. ఏం చేయాలి మరి? విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో ఆయన నామము మూలముగానే క్షమాపణ పొందుకుంటాడనేటువంటి విశ్వాసము ఆయనలో ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. విశ్వాసముతోనే మనము ప్రార్థన చేయాలి. చూడండి, ఉదాహరణకు మనం చూసినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు, పక్షవాయువు కలిగినటువంటి వాడు. ఎవరు అతను? పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఆ మంచంలో పడి ఉన్నాడంట. ఎప్పటి నుంచో ఉన్నాడంట పక్షవాయువు కలిగి. ఆ పక్షవాయువు కలిగినటువంటి ఆ వ్యక్తికి ఏమి లేదంటే స్వస్థత లేదు. కాబట్టి యేసు ప్రభు వారంట ఆ గ్రామంలోనే ఒక గృహములో ఉండి ఏం చేస్తున్నాడంట? అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారంట. ఈ విషయము పక్షవాయువు కలిగి మంచములో పడి ఉన్నటువంటి వాని స్నేహితులకు తెలిసిందంట. పక్షవాయువు కలిగినటువంటి వాడు లేచి దేవుని యొద్దకు రాలేడు కదా, వాడికి అదొక జబ్బు ఉంది కాబట్టి వాడు రాలేడు. కాబట్టి ఆ 4 స్నేహితులు విన్నారు, వారు విశ్వాసం ఉంచారు. హల్లెలూయా. వారి విశ్వాసము ఎలాంటిది అంటే, ఆ మనుషుని మంచముతో సహా తీసుకుని వచ్చి చూస్తే ఇల్లంతా నింపబడింది.
మంచంతో తీసుకుని వెళ్ళటానికి అక్కడ అవకాశము లేదు. కాబట్టి వారి విశ్వాసం ఎలా ఉంచారు అంటే దేవుని మీద ఆ ఇంటి పైకెక్కి ఇంటి పైకప్పు తీసి ప్రభు ఉన్న స్థలానికి ఆ చోటుకంట ఆ మంచముతో సహా ఆ పక్షవాయువు కలిగిన వానిని అక్కడ దించారంట. హల్లెలూయా! వారి విశ్వాసం అది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు అతను ఏ రోగముతో వచ్చాడు దేవుని దగ్గరికి? పక్షవాయువు కలిగి వచ్చాడు. ఇప్పుడు ప్రభు ఏం చేయాలి? చెప్పాలి. ప్రభు ఏం చేయాలి? ఆయనను స్వస్థపరచాలి. సరే, ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేయటమో లేదంటే నోటి మాటతోనో, ఎందుకంటే ఆయనలో ప్రతి విషయంలో కూడా ఉమ్ములో కూడా స్వస్థత ఉంది, ఆయన నీడలో స్వస్థత ఉంది కదా. కాబట్టి ఆయన వస్త్రాల్లో స్వస్థత ఉంది, శక్తి ఉంది. కానీ దేవుడు ఒకవేళ ఆయనను ముట్టి నీవు స్వస్థపరచబడ్డావు, లేచి వెళ్ళు అని చెప్పాలి. కానీ అక్కడ అలా చెప్పబడినట్లుగా లేదు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరకు ఆ పక్షవాయువు కలిగిన వారి యొక్క విశ్వాసమును బట్టి మోసుకొని వచ్చిన వారి విశ్వాసమును చూసి యేసు ప్రభు వారు ఆ వ్యక్తితో ఏమని సెలవిస్తున్నాడు అంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పెను. హల్లెలూయా! హల్లెలూయా! ఏం చెప్పాడు దేవుడు? నీ పాపములు క్షమించబడి ఉన్నవి. విశ్వాసం ఉంచాలి. నువ్వు విశ్వాసం ఉంచి దేవుని వద్దకు వస్తే నీ పాపాలు క్షమించబడతాయి. ఎందుకంటే ఆయన క్షమించటానికి సిద్ధమైన మనసు కలిగిన దేవుడు, ఆయన దయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా! హల్లెలూయా! విశ్వాసం లేకుండా, క్షమించమని దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా, నమ్మకం లేకుండా, దేవుని దగ్గర నువ్వు కన్నీరు కార్చి నీ పాపాలు ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా అంటే ఎలా క్షమించబడతాం కదా. చాలామంది ఈ లోకములో మాట్లాడుతూ ఉంటారు, ఏమనంటే నేను చనిపోయే వరకు వారిని నేను క్షమించను అంటారు. ఎప్పటి వరకు అంట? చనిపోయే వరకు క్షమించరంట. క్షమించకపోతే ఏమవుద్దండి? చెప్పాలి. ఏమవుతుంది? అర్థమవుతుందా? ఏమవుతుంది క్షమించకపోతే? నిన్ను దేవుడు క్షమించాలి. నీ పాపాల విషయంలో, నీ అపవిత్రమైన జీవితము విషయంలో నీ దేవుడు క్షమించాలి. నీ దేవుని ఎదుట నీ జీవితం సరైనదిగా ఉంటే చాలు. మనుషులు నిన్ను క్షమించకపోయినా పర్వాలేదు. హల్లెలూయా! చూడండి, ఈ విశ్వాసమును బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచారు తీసుకొచ్చినటువంటి ఆ వ్యక్తులు కానీ, మంచములో పడి ఉన్నవాడు కానీ. కాబట్టి దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? ఆ వ్యక్తిని క్షమించానని చెప్పి దేవుడు సెలవిచ్చి ఉన్నారు. అంటే ఆయనలో ఉన్నటువంటి పాపం ఏంటండి? ఏంటి? అసలు అవయవాలు ఏవి పనిచేయట్లా. అర్థమవుతుందా? అవయవాలు ఏవి పనిచేయట్లా. అది ఎంత పాపమో, ఏ పాపముతో బంధించబడ్డాడో, ఆయన నడుస్తూ ఏం చేశాడో, చేతులతో ఏం చేశాడో, నోటితో ఏం చేశాడో కదా, చూపులతో ఏం చేశాడో. కొంతమంది చూస్తూనే మనసులో ఎన్నెన్నో అనేసుకుంటారు ఆ వ్యక్తిని చూసి. వీడు ఎంత గర్విష్ఠుడో, వీడు అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి కదా, ఇది ఎంత అదిరిపడుతుందో, అసలు దీని బ్రతికేంటి అంతకుముందు అంటే ఇవన్నీ ఎక్కడ వస్తున్నాయి? మనసులో కదా. ఇలాంటివి ఎన్నో నరనరాల్లో జీర్ణించుకుపోయి ఏ అవయవం పనిచేయకుండా ఏమైపోతున్నారంట? పక్షవాయువు కలిగిన వారిగా పడిపోతున్నారంట. ఇవన్నీ ఎక్కడ ఒప్పుకోవాలి? దేవుని దగ్గర ఒప్పుకోండి. హల్లెలూయా! ఉన్నాయా మీలో? లేవనే వారు ఎవరన్నా ఉన్నారా? ఒక్కరు కూడా ఉండరు. హల్లెలూయా! కాబట్టి దేవుని యొద్దకు వస్తున్నాము అంటే, దేవుని వాక్యాన్ని వింటున్నాము అంటే మన బ్రతుకు మార్చుకోవాలి. క్షమించే దేవుడు సిద్ధంగా ఉన్నాడు కదా. నువ్వేం చేయాలి? దేవుని దగ్గర ఆయనను అడగండి, పాపాలు ఒప్పుకోండి, తప్పకుండా దేవుడు మనలను క్షమిస్తూ ఉంటారు. హల్లెలూయా! హల్లెలూయా! రెండవదిగా ఏంటి? రెండవది కృప కదా. కృప అనేది ఉచితమైనటువంటి దేవుని ప్రేమ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉచితమైన దేవుని ప్రేమ కదా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే 103వ కీర్తనలో ఒక మాట తెలియచేయబడద్దు. 8వ వచనంలో ఆయన ఎలాంటి వాడంటే కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా! మన దేవుడు ఎలాంటి దేవుడు? కృప సమృద్ధి కలిగినటువంటిది. అంటే కృప చూపించే విషయంలో ఆయన సమృద్ధిగా ఉన్నాడు.
అర్థమవుతుందా? కృప చూపించే విషయంలో లేమి కలిగి లేడు, ఆయన సమృద్ధి కలిగి ఉన్నాడు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట సెలవీయబడింది, సర్వకృపానిధి అంట మన దేవుడు. ఏ కృపానిధి? సర్వకృపానిధి. హల్లెలూయా. ఆయన అందరినీ ఎలా క్షమించమని అడిగారో, అందరినీ ఎలా క్షమించాడో, అలాగే సర్వమంతటికి మీద కూడా ఆయన కృపను చూపించేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. నమ్మాలి, నీవంతే నమ్మాలి. ఆయన సర్వకృపానిధియగు దేవుడు. అలాగే 86వ కీర్తన గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే కృపాతిశయము కలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఎలాంటి దేవుడు? కృపాతిశయము కలిగినటువంటి దేవుడు. దేవుడు చూపించే కృప ఎలాంటిదంటే ఆ కృప పొందుకున్న వారు అతిశయంగా మాట్లాడవచ్చు కదా. మన దేవుడు కృపాతిశయము కలిగినటువంటి దేవుడు కాబట్టి ఆయన మనకిచ్చే ఆ కృపలో మనం పొందుకున్నప్పుడు మనం కూడా ఇది నా దేవుడిచ్చాడండి, ఈ జీవితం ఎవరిచ్చారు? నా దేవుడిచ్చాడు. నేను ఇలా బ్రతుకుచున్నానంటే దేవుని కృప. ఈరోజు ఇలా నేను ఆహారం తింటున్నానంటే దేవుని కృప. ఈరోజు నేను ఈ ఇంట్లో నివాసం చేస్తున్నానంటే దేవుని కృప కదా. దేవుని కృప లేకుండా ఈ భూమి మీద ఏది సంపాదించుకోలేవు, ఒక సూదిని కూడా సంపాదించుకోలేవు. ఆయన కృప లేకుండా నీవు బ్రతకలేవు. ఆయన కృప లేకుండా గాలిని కూడా పీల్చుకోలేవు. ఈరోజు ఆయుష్వంతులుగా ఉన్నాము అంటే ఎవరి కృప అయి ఉన్నది? దేవుని కృప. అతిశయంగా చెప్పుకో, ఇది నా బలమును బట్టి, నా శక్తిని బట్టి, నా జ్ఞానమును బట్టి నేను సంపాదించుకున్నాను కాబట్టి నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అంటే ఏమవుతుంది? నీ ప్రాణం గాలిలో కలిసిపోద్ది. నువ్వు సంపాదించినవి ఎవరి వగ్గును? కృపతో అతిశయించు, దేవుని నామాన్ని స్తుతించు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని కృప ఎలాంటిదంటే ఆ కృపాతిశయము కలిగినటువంటి దేవుడు మన దేవుడు. కనుక రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 12వ వచనములు సెలవీయబడుచున్నది కనుక తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరికి ప్రార్థన చేస్తే చెప్పాలి? ఎవరికి ప్రార్థన చేస్తే? ఎవరికండి? దేవునికి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? కృప చూపించే విషయంలో ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా మనకున్న ఐశ్వర్యాన్ని చెప్పుకుంటాం, మనకు చదివిన డిగ్రీలు చెప్పుకుంటూ ఉంటాం కదా, మనకున్న హోదాలు చెప్పుకుంటూ ఉంటాం. అవన్నీ ఈలోక సంబంధమైనవి, వేరొకరికి ఉపయోగం లేనివి. అవునా? ఈరోజు మనకున్నటువంటి దానిలో నుంచి ఎవరికైనా మనం పెట్టగలమా? ఇవ్వగలమా? ఆశ్రయం ఇవ్వగలమా? లేదు కదా. ఇవన్నీ కూడా నేను సంపాదించుకున్నానని చెప్పి మనకున్న అతిశయాన్ని, మన ఐశ్వర్యము గురించి, మన అర్హతల గురించి గొప్పగా చెప్పుకుంటాం. కానీ మన దేవునికి ఉన్నది ఏంటంట? ఆయన ఐశ్వర్యం ఏంటండి? కృప అనే ఐశ్వర్యం. హల్లెలూయా. ఆయన కృప మహదైశ్వర్యములో నుండి దేవుడు ఏం చేస్తాడంట? మనకు కృపను చూపిస్తూ ఉంటాడంట. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీవు దేవునికి ప్రార్థన చేస్తావో, ప్రార్థన చేయి వారందరి ఎడల దేవుడు కృప చూపించటానికి గొప్ప ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. అయ్యో, ముందెళ్తేనే వెనకెళ్ళిన వారికి దొరకదేమో అనుకోవటానికి లేదు. ఇక్కడున్నటువంటి మన వరకే కాదు, మన గ్రామం వరకే కాదు, మన కుటుంబం వరకే కాదు, లోకములో ఉన్న వారందరికీ ఇవ్వటానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో తెలియజేయబడినట్లుగా కృప ద్వారా మనము పొందిన ఆశీర్వాదములు, మనం ఏంటంటే రక్షించబడ్డాం. కృప ద్వారా మనం పొందిన ఆశీర్వాదాలు ఏంటి? మనము ఆయన కృప ద్వారా మాత్రమే రక్షించబడ్డాం. హల్లెలూయా. రక్షించబడి ఉన్నారా లేదండి మీరు? ఎవరి కృప ద్వారాగా? దేవుని కృప ద్వారాగా మాత్రమే మనము రక్షించబడి ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు బలవంతులము. మనం ఏమై ఉన్నాము? బలవంతులమై ఉన్నాం. దేవుని కృప ద్వారా ఏం పొందుకున్నాం? రక్షించబడ్డాం. కనుక మనం బలవంతులమే, మనమేమి బలహీనులము కాదు.
కాబట్టి మనము బలవంతులము కనుక ఆయన కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అంటారు. తిమోతిలకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమవ్వాలంట? ఆయన కృప ద్వారాగా బలవంతుడవు కావాలంట, నిత్య జీవం పొందుకోవాలి. ఏమనుంది అక్కడ? ఆయన కృప ద్వారాగా బలవంతుడవు కమ్ము అని ఉంది. కాబట్టి ఇప్పుడు బలవంతులమైనటువంటి మనం ఏం పొందుకోవాలి? నిత్య జీవాన్ని పొందుకోవాలి లేదా? మన బలంతో ఈ లోకంలో విర్రవీగటానికా? చెప్పాలి. నిత్య జీవం పొందుకోవటానికి ఆయన కృపచేత రక్షించబడ్డాము కనుక, ఆయన కృప ద్వారాగా మనం బలవంతులముగా ఉన్నాము కనుక ఇప్పుడు మనం ఏం పొందుకోవాలి? ప్రభువు ఇచ్చినటువంటి ఆ ఆధ్యాత్మిక బలముతో నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. ఈ లోకంలో సంపాదించుకున్నవి ఏవి కూడా మనతో రావు. ఏది మనకు ఆఖరికి మిగిలేదంటే నిత్య జీవం ఒక్కటే. దానిని మనము సంపాదించుకోవాలి. అనేకమైనటువంటి జ్ఞానాలతో ఏది సంపాదించుకుందామా, ఏం చేద్దామని ఇలాంటి ఆలోచనలతో, ఇలాంటి జ్ఞానంతో మన బలాన్ని వ్యర్థం చేసుకోవటం కాదు, మన వయసునంతా కూడా వాటి కొరకే ఉపయోగించటం కాదు. మన జీవితంలో దేవుడు మనలను బలవంతుడు కమ్ము అన్నాడు. మనం బలపరచబడ్డాం కాబట్టి ఈ బలము చేత మనము నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలో తెలియచేయబడదు కదా, 6వ అధ్యాయం 23లో దేవుడు కృపావరముగా నిత్య జీవము పొందుకోవటానికి దేవుడు మనకు సహాయము చేసి ఉన్నారు. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ పౌలు గారి యొక్క బలహీనత విషయంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఎంతో కష్టపడి ఆయన పరిచర్య చేసి సంఘాలు కట్టి ఎంతగానో ముందుకు వెళ్ళుచున్నారు. ఆయనకు ఒక బలహీనత వచ్చిందంట, ఒక ముళ్ళు ఉందంట. ఆ ముళ్ళు విషయంలో, ఆ బలహీనత విషయంలో అది శరీరానికి మాత్రమే. ఆ విషయంలో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నా బలహీనత ఏంటయ్యా అని. దేవుడు వెంటనే జ్ఞాపకం చేసుకుని పౌలు గారి బలహీన సమయంలో దేవుని చాలిన కృపచేత, ఆయన కృపచేత ఆ శక్తి అంట పరిపూర్ణమైనదంట. హల్లెలూయా, హల్లెలూయా. అవును కదా, దేవుని శక్తి మనలో పరిపూర్ణమైనప్పుడు మనం బలహీనులము కానే కాదు. ఆయన శక్తి నీలో పరిపూర్ణం అవ్వాలంటే నువ్వు ప్రార్థన చేయి దేవుని దగ్గర. నువ్వు బలహీనుడు ఎన్నటికీ కూడా కాలేవు. హల్లెలూయా. చూడండి, 3వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే 3వది ఏంటి? విమోచన కదా. 3వది విమోచన. విమోచన అనేది దేవునికి కార్యమై ఉన్నది. విమోచన అంటే దేవుని కార్యము. ఆ కార్యాలు మనం చూడాలి. దేవుని కార్యము, మనం విమోచింపబడిన విధానము, మనము విమోచించబడిన విధానం. యేసుక్రీస్తు దేవునికి నరులకి మధ్యవర్తి అయి తన నిర్దోషమైనటువంటి రక్తమును మన కొరకు ఆయన విమోచన క్రయధనముగా సమర్పించారు. ఆయన రక్తాన్ని ఏం చేసి ఉన్నారు? మన కొరకు విమోచన క్రయధనముగా సమర్పించి మనలను విమోచించి ఎలా తీర్చారు? నీతిమంతులుగా తీర్చెను. హల్లెలూయా. ఎలా తీర్చి ఉన్నారు? నీతిమంతులుగా తీర్చాను. తిమోతిలకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలలో మనకి వాక్య భాగము స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఏమైందంట? దేవుడు మధ్యవర్తిగా ఉండి మన కొరకు ఏం చేశారు? ఆయన రక్తాన్ని చిందించి ఉన్నారు. హల్లెలూయా. ఆ రక్తము వలనే మనము నీతిమంతులుగా విమోచించబడి ఉన్నాము. అలాగే పేతురు రాసిన 1వ పత్రికలో కూడా దేవుని వాక్యము తెలియచేయబడుతూ ఉంటుంది. పేతురు రాసిన 1వ పత్రికలో 1వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 18-19 వచనాల్లో పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు.
అర్థమవుతుందా? వెండి బంగారముల ద్వారా మనమేమవ్వలేదంట, విమోచింపబడలేదు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. అవును కదా? దేని ద్వారా రక్షించబడ్డాం? మనము విమోచింపబడి ఉన్నాము. ఆయన విలువైన పరిశుద్ధమైన రక్తము ద్వారాగా మాత్రమే. నీవు సమర్పించినటువంటి సమర్పణ ద్వారాగా నీవు ఎన్నడూ కూడా విమోచింపబడలేవు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమిలకు రాసిన పత్రికలో కూడా 3:24 మనకి చక్కగా వాక్య భాగము తెలియచేయబడుచు ఉంటుంది. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో చాలు, క్రీస్తు యేసు. అర్థమవుతుందా? ఎవరి ద్వారాగా మనం విమోచింపబడి ఉన్నాము? ఆయన ద్వారాగా, ఆయన రక్తము ద్వారాగా మాత్రమే మనము విమోచింపబడి ఉన్నాం. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో నుంచి యోబును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే విమోచన అనేది దేవుని యొక్క కార్యమై ఉన్నది. విమోచన అనేది దేవుని కార్యం. ఏంటి ఆ కార్యము అంటే, మనలను దేవుడు, ఆయన మనకును దేవునికి మధ్యవర్తిగా ఆయన ఉండి ఆయన కార్యాన్ని మన పట్ల జరిగించారు. ఎలాగూ అంటే ఆయన రక్తము ద్వారాగా, ఆయన రక్తాన్ని చిందించి ఆ కార్యాన్ని జరిగించి ఉన్నారు. అలాగే మనం చూసినట్లయితే ఆయన విమోచన అంటే ఆయన కార్యం అయి ఉన్నది. ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో దేవుని కార్యాలు మనము చూడగలము అని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబు విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబు భూమి మీద ఎలాంటి వాడుగా ఉన్నాడు? నీతిమంతుడుగా, యథార్థవర్తనుడుగా, భక్తి కలిగిన వాడుగా కదా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడుగా జీవిస్తున్నాడు. ప్రతిరోజు కూడా దేవునికి బలులర్పిస్తూ బలిపీఠాన్ని కట్టి ప్రార్థనలు చేస్తూ అలాంటి భక్తిగా, నీతిగా, యథార్థముగా జీవిస్తున్నటువంటి యోబుకి కొన్ని శ్రమలు వచ్చినాయి. ఒక్క దినమందే ఒక్కొక్కరు వచ్చి అంటున్నారంట, అయ్యా మన సంపదంతా కూడా ఇలాగూ నశించిపోయింది, నేను ఒక్కడనే మిగిలి తప్పించుకుని వచ్చాను నీకు చెప్పటానికి అంటున్నారంట. తనకున్న ఆస్తి, ఆ గొర్రెలు కానీ గాడిదలు కానీ అన్నీ కూడా ఒక్క దినమందే పోయినాయి అంట. అవన్నీ చూసినటువంటి ఆ ఒక్కడు నేను తప్పించుకుని వచ్చి నీకు చెప్పుచున్నానయ్యా అంటున్నాడు. మరొక వైపు నుంచి ఒక అతను వచ్చి అంటున్నాడు కదా, ఒక్క దినమంది తన 10 మంది పిల్లలు ఒక ఇంట్లో ఉండి భోజనం చేస్తున్నప్పుడంట, ఆ గాలి వచ్చి విసరి కొట్టినప్పుడంట, ఆ ఇంటి నలుమూలలా కొట్టగానే ఇల్లు కూలిపోయిందంట. 10 మంది పిల్లలు చనిపోయారు. ఈ వార్త మరి ఒకడు అంటున్నాడు కదా, నేను తప్పించుకుని వచ్చానయ్యా నీకు చెప్పటానికి అంటున్నాడు. ఇవన్నీ అప్పుడొకసారి వచ్చినటువంటి శ్రమలు కాదు. ఒక్క దినమందే ఆస్తి పోయింది పూర్తిగా. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే 10 మంది పిల్లలు చనిపోయారు. అప్పుడు ఆయనంట ఈ తల గొరిగించుకుని, తన బట్టలు విప్పి గోనె పట్ట ధరించుకుని బూడిదలో కూర్చుని ఎలుగెత్తి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడంట. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? నువ్వు దేవుడివేనా? నువ్వు నిజంగా దేవుడివైతే నేను జీవించే జీవితం ఏంటి? నువ్వు చేసిన పని ఏంటి? దేవుణ్ణి క్వశ్చన్ చేస్తున్నాడా? లేదు. అయ్యా, తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగా వచ్చాను, మరలా నేను దిగంబరిగానే. అందుకు దేవునికే మహిమ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. హల్లెలూయా. ఈ భక్తి ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. యోబులో ఉన్న నీతి, యథార్థత దేవునికి తెలుసు. కాబట్టే అపవాది మీద ఏం చేశాడు? దేవుడు ఛాలెంజ్ చేశాడు. నువ్వు ఏది చేసినా నా కుమారుడు ఏమాత్రం కూడా భక్తిహీనుడుగా మార్చబడడు, నోటి మాటతో కూడా పాపము చేయడు. చూడండి, మరలా అపవాది మరొక అవకాశం తీసుకుని తన శరీరాన్ని అంతటిని కూడా పాడు చేసింది. ఏమీ లేదు, శరీరాన్ని కూడా పాడు చేసింది. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా భార్య వచ్చి నిందించినా, ప్రాణ స్నేహితులు వచ్చి విమర్శించినా ఎక్కడ కూడా దేవుని నామాన్ని దూషించలేదు, విమర్శించలేదు, క్వశ్చన్ చేయలేదు. దేవుని మీద ఎక్కడ కూడా దేవునికి దూరంగా ఆయన మనస్సును ఉంచలేదు. ఇదంతా ఎరిగినటువంటి దేవుడు ఏం చేశాడండి? కార్యం జరిగించాడా లేదా?
యోబును విమోచించాడు కాబట్టి యోబు యొక్క దుస్థితి నుండి దేవుడు సంపూర్ణముగా విమోచించాడంట. హల్లెలూయా. ఎలా విమోచించాడు? సంపూర్ణముగా విమోచించి యోబును రెండంతలుగా ఆశీర్వదించాను. హల్లెలూయా. అందుకే యోబు అంటున్నాడు కదా, నా విమోచకుడు సజీవుడని సాక్ష్యమిస్తూ ఉంటున్నాడు. ఆయన విమోచకుడు ఎవరై ఉన్నారు? సజీవుడు. ఎలాంటి ఆశీర్వాదము అంటే ఎలాంటి కార్యము చూశాడు అంటే, దేవుడు విమోచిస్తే నువ్వు ఎలాంటి కార్యము చూస్తావంటే రెండంతల ఆశీర్వాదము. హల్లెలూయా. ఒకవేళ నీవు కోరుకుంటే, ఒకవేళ నీవు తక్కువలో కోరుకోవచ్చు, కానీ దేవుడిస్తే రెండంతల ఆశీర్వాదం అంట. ఆయన విమోచన కార్యం ఎలా ఉంటుందంటే రెండంతలుగా ఆశీర్వాదాలుగా ఉంటాయి. అది ఎవరు చూశారు? యోబు చూశాడు. ఎలా ఉంటే చూడగలిగాడు? అది మనందరికీ తెలుసు. చిన్న చిన్న విషయాల్లోనే మనం బాధపడి దేవుణ్ణి మర్చిపోయి దేవునికి దూరముగా ఉంటూ ఎన్నిక లేని వాటి కొరకు మనతో రాని వాటి కొరకు మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి విమర్శిస్తూ ఉంటున్నాం, దేవునికి దూరం అయిపోతూ ఉంటున్నాం, దేవుని సన్నిధిలో ఆయన నామాన్ని ఘనపరచలేని వారుగా ఉంటున్నాం. దేవుడిచ్చి నువ్వు పొందుకున్నప్పుడు మనకు శ్రమ వచ్చినప్పుడు ఓర్చుకోవాలని సెలవిస్తున్నాడు యోబు భక్తుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యోబును విమోచించాడు కాబట్టి రెండంతల ఆశీర్వాదాలు యోబు చూడగలిగినట్లుగా మనం చూస్తున్నాం. కృప విమోచన గనుక మనకు లేకపోతే, క్షమాపణ, ఈ కృప, ఈ విమోచన మనకు లేకపోతే మనం ఏమైపోతాం? చెప్పాలి, ఏమైపోతామండి? ఒక క్షణము కూడా ఈ భూమి మీద మనము నివసించలేం. చూడండి, కీర్తన గ్రంథం 130వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 130వ అధ్యాయం 3వ వచనములో, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడ నిలువగలడు? అర్థమవుతుందా? దేవుడు కనిపెట్టి నీ దోషములను చూసిన ఎడల నువ్వు దేవుని ఎదుట నిలబడగలవా? ఎవ్వరు నిలవలేరు ఈ భూమి మీద. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, దేవుని వాక్యము, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? ఎంత గొప్ప దీవెన పొందినటువంటి మనము చేయవలసింది ఏంటి మరి? ఆయన సన్నిధిలో ఆయన ఎదుట నిలబడలేని స్థితిలో ఉన్నటువంటి మనలో నిలువబెట్టుకుని వాడుకుంటున్నాడు. ఆయన క్షమాపణ మనకిచ్చాడు, ఆయన కృప మనకు చూపిస్తున్నాడు, ఆయన విమోచన కార్యాలు మన పట్ల జరిగిస్తున్నారు. ఎంత చేస్తున్నటువంటి అపవిత్రులుగా పాపులుగా జీవిస్తున్నటువంటి మన కొరకు ఎంత చేస్తున్నటువంటి దేవునికి ఏం చేయాలి మనము? చూడండి, 35వ కీర్తనలో మనం జ్ఞాపకం చేసుకుంటే 20వ వచనంలో చూస్తే, యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను సన్నుతించండి. ఏం చేయాలంట? యెహోవాను ఏం చేయాలండి? మనము సన్నుతించాలంట. యెహోవా యందు భయభక్తులు గలవారులారా యెహోవాను సన్నుతించండి, ఆయన నామాన్ని ఘనపరచండి, ఆయన నామాన్ని స్తుతించండి, ఆయన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నీకున్న ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, నీకున్నటువంటి ఈ శ్రేష్టమైన జీవితాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ బిడ్డలను బట్టి, నీ భర్తను బట్టి, నీకు కలిగిన సమస్తమును బట్టి, నీకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి, బలహీనతలో బలమనిచ్చి వాడుకుంటున్న దేవుని బట్టి నువ్వేం చేయాలి? క్షమించే దేవునికి, కృప చూపించే దేవునికి, అలాగే ఇంకా విమోచించే దేవునికి నువ్వేం చేయాలి? నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు తప్పకుండా నిన్ను సహాయము చేసి వాడుకుంటాడు. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరు కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరు కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కన్నీటి లోయలలో నే కృంగిన వేళలలో, కన్నీటి లోయలలో నే
వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. కేవలము మీ కృపను బట్టి నాయనా, మీ క్షమాపణ బట్టి, మీ విమోచన కార్యమును బట్టి నాయనా, ఈరోజు మేము ఈ రీతిగా మీ సన్నిధిలో నిలువబడుచున్నామయ్యా. దయగలిగిన దేవా, మా ఆయుష్కాలమంతయు కూడా నా తండ్రి మీ నామమును స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులతోనైనా మేము ముందుకు సాగిపోవటానికి మీ సహాయము దయచేయండి. విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని బిడలందరికీ మీరు అందించమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి.